ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మన బైబిల్ గ్రంథంలోంచి 20 అధ్యాయము, ఇందులో 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని బిడ్డారా, కీర్తనకారుడు రాజైన దావీదు ఆయన రచించిన ఈ అద్భుతమైన కీర్తనలో ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం, కానీ అవన్నీ ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. కానీ 7వ వచనాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఈ భూమి మీద కొందరు రథములను బట్టి మరికొందరు గుర్రములను బట్టి అతిశయపడుచున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఎంత అద్భుతమైన మాట! నిజమే దేవుని బిడ్డారా, ఈ భూమి మీద మనుషులు తమకు అనుకూలముగా ఉన్న వాటిని బట్టి, ఈ భూమి మీద ఏది గొప్పదనుకున్నారో దానిని బట్టి అతిశయించేవారు చాలామంది ఉన్నారు. ఏమండి? కానీ దేవుని పిల్లలమైన మనము ఈ భూమి మీద దేనిని బట్టి, ఎవరిని బట్టి మనం అతిశయించాలి? కేవలము మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి కలువరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం అతిశయించాలి. అంతకు మించిన అతిశయ కారణం అనేది మరొకటి లేనే లేదు. ఎందుకంటే దేవుని బిడ్డల, కొంతమంది మాకు 10 ఇళ్ళు ఉన్నాయండి, మాకు 100 ఎకరం పొలం ఉందండి, మాకు బంగారం ఉందండి అని వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఏమండి? 1000 ఎకరాల పొలం ఉండి వరి అన్నం తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బియ్యం తినడానికి లేదు కదండి. 1,00,000 రూపాయల మంచం కొనుక్కొని నిద్ర పట్టని వారు ఎంతో మంది ఉన్నారు. వారికి మంచం అతిశయం కావచ్చు, కానీ దానివల్ల వాళ్ళకి సుఖ నిద్ర లేదు. 1000 ఎకరాల పొలం ఉండొచ్చు, కానీ ఆహారం, అన్నం తినడానికి లేదు. వాళ్ళకంటే అడుక్కునే వాళ్ళే సుఖం. వాళ్ళు 10 రకాల భోజనాలు చేస్తారు, గాఢ నిద్రపోతారు. ఇప్పుడు దేన్ని బట్టి అతిశయించాలి? కొందరు బంగారాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రోజున దేవుని ఉగ్రత దినమందు వారి బంగారము వారికి అక్కరకు రాదండి. అర్థమైందా? ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు కోట్లాది రూపాయలు వీధుల్లో విసర కొట్టారు. ఇవి మా వాళ్ళని రక్షించలేకపోయాయి, కానీ ఇవి మాకు గొప్ప ఆస్తి అనుకున్నాం, కానీ వీటి వల్ల మాకేం లేదు. ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో ఒక ఊరిని కొనగలిగే ధనవంతులు ఉన్నారు, కానీ ఆక్సిజన్ లేక చచ్చిపోయారు. ఏమండి? ఈ రీతిగా కొంతమంది తమ బంధు బలగాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉంటారు. మాకు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు మా వెనకాలని, కానీ మరణాన్ని వాళ్ళు తప్పించలేదు. ఏమండి? దేవుని బిడ్డలారా, ఇక మనుషులను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని గొప్ప చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్టీ రామారావు గారిని బట్టి అతిశయించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆయన ఒక్కసారి కన్నుమూయగానే మొత్తం అంతా కన్నీరు మున్నూరయ్యారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బట్టి అతిశయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన చనిపోగానే మొత్తం వాళ్ళ అతిశయం అంతా ఏమైపోయిందో తెలియదు. అందుకనే మనుషులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడమే. ఏమండి?
రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరిని బట్టి అతిశయించాలి ఈ భూమి మీద, ఎవరిని బట్టి మనం సంతోషపడాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏమండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి చదువుదాం గట్టిగా. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి గాని అతిశయింపకూడదు. జ్ఞాని నేను పెద్ద జ్ఞానిని అని అతిశయించడానికి లేదండి. అర్థమైందా? నీవు జ్ఞానివైతే నిన్ను మించిన జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు లోకంలో. కాబట్టి మన జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం. కాబట్టి నేను జ్ఞానిని అని నీవు అతిశయించద్దు. నీకు జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు, తెలివినిచ్చిన వాడు దేవుడు, బుద్ధినిచ్చిన వాడు దేవుడు. దేవుణ్ణి బట్టి అతిశయించాలి తప్ప నేను జ్ఞానిని కదా అని అతిశయించేవారు చాలా మంది ఉన్నారు. నేను జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మహా గొప్ప జ్ఞానులైన అనబడిన వారు జైల్లో ఉంటారు తెలుసా. వాళ్ళు బయట మేము చాలా గొప్ప జ్ఞానులు అనుకునే వాళ్ళలో చాలామంది జైల్లో బందీలుగా ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, జమీందారులు ఉన్నారు లోపల. అర్థమైందా? అలాంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి, అంటే తన బలాన్ని బట్టి, అర్థమైందా? తన బలాన్ని బట్టి ఏ మనిషి కూడా అతిశయించకూడదు. రాజైన దావీదు అంటాడు, రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు అంటున్నాడు. అర్థమైందా? మనల్ని రక్షించాలంటే గుర్రములు అక్కడికి రావట. ఇందిరాగాంధీ మహా గొప్ప వ్యక్తి, మన దేశ ప్రధాని. ఆమె అంగరక్షకులు, ఆమె ప్రాణాన్ని కాపాడే దగ్గరగా ఉండేటువంటి మనుషులే ఆమె ప్రాణాన్ని తీసేశారు. ఆమె ఎవరిని బట్టి అతిశయించగలదు? ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, తర్వాత చదమ్మా. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదట. డబ్బున్నవాడు నాకు ఎంత ఉంది, అంత ఉంది, అక్కడ అంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అని చాలామంది పాపం చెప్పుకుంటారు. కానీ ఏమి కూడా అది ఉపయోగపడదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనం గమనించవలసిన వారం అంటున్నాం. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదట. ఏమండి, మన కళ్ళ ముందు బొమ్మన్ రాజ్ కుమార్ ఎంత ఆస్తి అండి ఆయనకి. చివరికి ఆయన తీసుకెళ్ళటానికి కూడా మనుషులు ముందుకు రాలేదట. డబ్బును బట్టి మనం అతిశయించగలమా? డబ్బు మనల్ని రక్షించగలదా? డబ్బు మనల్ని కాపాడగలదా? ఆలోచన చేయాలి మనం. కాబట్టి అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున యెహోవాను నేనే, దేవుడును నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే. దాన్ని బట్టి అతిశయించాలి, దేవునిని బట్టి అతిశయించాలి. చాలామంది చెట్లను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. చెట్టు దేవుడు వాళ్ళకి. కొంతమంది రాతిని బట్టి, రాళ్ళను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాళ్ళు దేవుడు. కొంతమంది పురుగులను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. ఏమండి, పామును బట్టి అతిశయించేవారు ఉన్నారు. కానీ అవి మనల్ని కాటేసి చంపుతున్నాయి. రాళ్లతో కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. అవి మనకు అతిశయం? ఏమండి, అవి మనం కాపాడగలవా? అవి మనం రక్షించగలవా? అతిశయించేవాడు నన్ను పరిశీలనగా,
నేను ఎవరో తెలుసుకొని నన్ను బట్టి అతిశయించాలి. ఫరో నేను ఇప్పుడు దేవుని తెలుసుకున్నాను అంటాడు. తన జీవితంలో చాలా కాలము వృధా అయిపోయింది. దేవుని మీద తిరుగుబాటు చేశాడు. యెహోవా ఎవడు అని ప్రశ్నించాడు. తర్వాత దేవుని కార్యాలు ఇశ్రాయేలు మధ్య జరిగినప్పుడు యెహోవాయే దేవుడని పరిశీలనగా తెలుసుకున్నాడు. నువ్వు తెలుసుకున్నావు దేవుడిని పరిశీలనగా? ఏమండి, దేవుణ్ణి నమ్ముకున్నావండి, రక్షణ ఇచ్చుకున్నావండి అంటారే తప్ప దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావు? నీ జీవితంలో దేవుణ్ణి పరిశీలించి తెలుసుకున్నావా? ఏమండి, బంగారం అని చెప్పడానికి దాన్ని పరిశీలిస్తారు, దాన్ని గీటు పెట్టి బాగా దాన్ని యాసిడ్ వేస్తారు. దానిని బట్టి అదే మేలిమి బంగారం అయితే యాసిడ్ వేసినంత మాత్రం చెరిగిపోదు. బంగారం చెరిగిపోవచ్చు కానీ మేలిమి బంగారం చెరిగిపోదు, ఎందుకంటే దాంట్లో ఏ దోషము లేదు మాట. అలాగే యెహోవాయే దేవుడని మీరు పరిశీలనగా తెలుసుకోవాలంటున్నాడు. ఆయన దైవత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, దేవుని బిడ్డలారా ఆయన బోధలు, వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడే ఆయన దేవుడని మనకు తెలిసిపోతుంది. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటాన్ని బట్టి ఈ భూమి మీద అతిశయించాలి. మనకు అతిశయ కారణం భూమి మీద ఏంటి అంటే దేవుడే, యెహోవాయే మన దేవుడు అనేది గొప్ప అతిశయించవలసిన కార్యం. భక్తుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చిన మరొకటి చదవండి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. బా, ఎంత అద్భుతమైన మాట అండి. పౌలు గారు తన జీవితంలో ఒక దానిని బట్టి బాగా అతిశయిస్తున్నాడు. ఏంటంటే సిలువను బట్టి. సిలువ నాకు రక్షణ కలుగజేసింది, సిలువ నాకు విలువనిచ్చింది, సిలువ నన్ను దేవునికి దగ్గర చేసింది అని సిలువను పదే 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 జ్ఞాపకం చేసుకొని సిలువను బట్టి అతిశయిస్తున్నాడట. ఒకసారి యేసన్న గారు సాక్ష్యం చెప్తూ ఆయన ఆ కొరియా వెళ్తున్నాడు. అక్కడ పాల్ యాంగ్చో ప్రపంచంలోనే గొప్ప సువార్థికుడు ఉన్నాడు. అక్కడ ఆయన కలవాలని ఆశతో బయలుదేరి వెళ్తున్నాడట. వెళ్తుంటే విమానం ల్యాండ్ కాబోతుంది, రౌండ్ వేస్తుంది. కింద ఎక్కడ చూసినా సిలువలు కనబడుతున్నాయట. సిలువలు కనబడితే ఆయన నవ్వుకుని అనుకున్నాడట, ఇదేంట్రా ఎయిర్పోర్టు సమాధుల మధ్య కట్టారా, ఎక్కడ చూసినా సిలువ కనబడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోతూ పక్కన ఆయన అడిగాడట, ఏమండి ఏంటి ఎక్కడ చూసినా కింద సిలువలు కనబడుతున్నాయి, చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి, మరి ఎయిర్పోర్ట్ అనేది సమాధుల మధ్య కట్టారా అన్నాడట. ఎందుకు అలాగ అడిగావు అంటే, మా భారతదేశంలో సమాధుల మీద తప్ప సిలువ ఎక్కడ ఉండదు అంటే ఆయన అన్నాడు, పిచ్చోడా మీరు సమాధుల మీద సిలువ పెట్టుకుంటారేమో కానీ మేము ప్రతి ఇంటి మీద సిలువ ఉంటుంది, ప్రతి వ్యాపార స్థలం మీద మాకు సిలువ ఉంటుంది, ప్రతి కాలేజీ మీద సిలువ ఉంటుంది. ఎందుకంటే సిలువే మా రక్షణ కారణం. కాబట్టి మేము సిలువను ఎప్పుడూ మర్చిపోం. మా అతిశయం అంతా కూడా సిలువను బట్టే. సిలువలోనే యేసు ప్రభు వారు తన ప్రాణం పెట్టాడు, మా కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆ సిలువను మేము ఎప్పుడూ మర్చిపోం, గౌరవిస్తాం అని చెప్పాడు. ఆ యేసన్న గారు ఆశ్చర్యపోయాడు, అబ్బా ఎంత గొప్ప మాట అని. ఈ గుర్తొచ్చింది కదా, పౌలు గారు అంటారు కదా, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను
అతిశయించను. నాకు బెంచ్ కారు ఉన్నా నేను అతిశయించను. నాకు డూప్లెక్స్ పెద్ద ఇల్లు ఉన్నా నేను అతిశయించను. నా అతిశయం అంతా కూడా సిలువను బట్టే. సిలువే నాకు విలువనిచ్చింది, సిలువే నన్ను మోసింది, సిలువే నా శిక్షను సిలువలో భరించింది. కాబట్టి సిలువ యందే నా అతిశయము. బా, ఎంత గొప్ప మాట అండి. ఈ రోజున క్రైస్తవులు సిలువను బట్టి అతిశయించట్లేదు, యేసు ప్రభువుని బట్టి అతిశయించట్లేదు. ఈ భూమి మీద కనపడే అల్పకాలమైన వాటిని బట్టి అతిశయిస్తున్నారు. కానీ మనమైతే యేసు క్రీస్తు ప్రభువుని బట్టి మనము అతిశయించవలసిన వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చాలమ్మా, మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుతుము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చదివిన దాంట్లో? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేవుని బిడ్డారా, ఈ రోజుల్లో కొంతమంది ఎవరమ్మా మీరంటే క్రైస్తవులు అని చెప్పుకోవడం సిగ్గుపడతారు చాలా మంది. ఏమండి, అసలు ఈ భూ ప్రపంచంలో అన్ని ఏం చెప్పంటే కులాలు, మన భాషలో కులాలు అనుకుంటాం కదా, కానీ ఈ ప్రపంచంలో అన్ని మతాల కంటే లేక కులాల కంటే బాగా రిచ్ ఏంటంటే క్రైస్తత్వం. ప్రపంచంలో బాగా ఖరీదైన మతం ఏమైనా ఉంది, కులం ఏమైనా ఉందంటే అది క్రైస్తత్వం. క్రైస్తవుడు ఈ ప్రపంచంలో ఏది కనిపెట్టినా క్రైస్తవుడే. అర్థమైందా? ఏది కనిపెట్టినా క్రైస్తవుడే కనిపెట్టాడు. ఈ ప్రపంచంలో అన్ని క్యాస్ట్ల కంటే క్రిస్టియానిటీ అనేది ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అర్థమైందా? నేను ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ఒక పెద్ద ఒక ఆయన నా ముందు కూర్చున్నాడు. చాలా సంవత్సరాల క్రితం. నేను మంచి యంగ్ యవనస్తుడిగా ఉన్నా. నా పద్ధతి, నా విధానం చూసి నాతో మాట్లాడాలని ఆయన ఉద్దేశం. అప్పుడు అలాగా చూస్తూ చూస్తూ ఏ ఊరు వెళ్తున్నారు అన్నాడు. మాది రాజమండ్రి అన్నాను. మీరేం చేస్తారు అన్నాడు. సారీ, మీరేం కులం అన్నాడు. ఏంటి కులం అడుగుతున్నాడు ఏంట్రా అని నాలో నేను నవ్వుకుని, మేము యాజకులం అండి అన్నా. యాజకులా? యాజక కులమా అన్నాడు. అవునండి, మాది యాజక కులం అండి. ఏం భలే ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు అన్నాడు. మేము ఇక్కడ వాళ్ళం కాదండి అన్న జోక్గా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నాడు. మా పరలోకం అండి, మా ఫాదర్ పరలోకంలో ఉంటాడు, మేము ఆయన పిల్లలు, మేము యాజకులమే కాదు, మేము రాజులు. అర్థమైందా? మరి ఎవరండి? రాజులు. దేవుడు ఏం చెప్పాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహం. బా, మీరెవరు? రాజులైన యాజక సమూహం. మన వెనకాల అంత గొప్ప స్టేటస్ ఉంది, అంత గొప్ప స్థితి ఉంది. ఈ భూమి మీద మనం క్రైస్తవులం అని చెప్పుకోవటానికి మనకున్న అతిశయం ఏంటంటే, మన దేవుడు భూమి మీదకి వచ్చి తన ప్రజలమైన మనల్ని రక్షించటానికి ఆయన ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించాడు. అలాంటి ప్రభువుని గురించి మీరు ఎంత గర్వంగా, ఎంత అతిశయంగా మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆయన్ని ఆ రేంజ్లో మనం ఆరాధించాలి. మొదటి తిమోతి పత్రిక
మొదటి అధ్యాయము 31వ వచనం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 31 క్షమించండి, మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని అని వ్రాయబడి ఉన్నది. ఏమండి? అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలట? ప్రభువుని బట్టి అతిశయించాలి తప్ప ఇక దేనిని బట్టి అతిశయించడానికి మనకి ఈ భూమి మీద ఏదీ లేదు, ఏది సరిపోదు కూడా. అర్థమైందండి? కాబట్టి దేవుని బిడ్డ, ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన వాడు, దేశాలను ఏలుతున్నవాడు, గొప్ప హీరో. అలాంటి హిట్లర్కి ఒక చిన్న దోమ పుట్టిందండి. అంతే, పెద్ద మలేరియా ఫీవర్ వచ్చి వణికిపోతున్నాడు. రప్పించండి, ప్రపంచంలో నెంబర్ 1 డాక్టర్స్ ఎక్కడ రప్పించండి అంటే పాపం దేశాలు ఎంక్వైరీ చేసి పెద్ద ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారట. వాడికి పెద్ద భవనం ఇచ్చేసాడు, మీరు ఇందులో ఉండండి, సుఖ సౌఖ్యాలు ఏమైనా సరే నాకు ఈ వ్యాధిని తప్పించాలి, మీరు ఎంత డబ్బైనా సరే మీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రోజుకి ఫీవర్ పెరిగిపోతూ ఉంది, వేసిన మందులు పనిచేయట్లేదు. ఇక మరణపు పడక మీదకి వచ్చాడు. కొన్ని గంటల్లో ప్రాణం పోతుందనగా ఆయన డాక్టర్స్తో చెప్పాడట, నా ప్రాణం కన్నా పోతే మీరు చేయవలసిన పని ఇప్పుడే చెప్తున్నా. నన్ను పెట్టిలో పెట్టినప్పుడు నా 2 చేతులు బయట పెట్టి మోతేయండి. అయ్యా అదేంటండి మాకు అర్థం కావట్లేదు, ఎందుకు చేతులు బయట పెట్టమన్నారంటే అప్పుడు చెప్పాడట, నేను ప్రపంచాన్ని జయించాను కానీ మరణాన్ని జయించలేకపోయాను. అర్థమైందా? నా కిరీటం నాతో రాదు, నా సింహాసనం నాతో రాదు, నేను జయించిన సంపద ఏది నాతో రాదు. నేను తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చా, మళ్ళీ నేను దిగంబరిగా వెళ్ళిపోతున్నాను. ప్రజలు తెలుసుకోవాలి. ఎంత విర్రవీగాను, ఎంత అతిశయించాను. చివరికి నేను మట్టి శరీరంతో నా ప్రయాణం ముగిస్తున్నా అని ప్రజలు కళ్ళు తెరవాలి. నేను అతిశయించేది నా సింహాసనం అనుకున్నా, కిరీటం అనుకున్నా, ఆయుధాలు అనుకున్నా, నా సైన్యం అనుకున్నా, ఇవేవి కూడా అక్కరకు రావు అని తెలుసుకున్నా అని చెప్పి. ఎంత అద్భుతం! ప్రియులారా, మనకేదో కొంత ఉంటే చాలు అతిశయిస్తూ ఉంటాం, ఎవరిని లెక్క చేయం. ఏమండి దేవుని బిడ్డారా, అలాంటి ద గ్రేట్ అలెగ్జాండర్ కాకపోతే చివరిలో దేవుని తెలుసుకోలేకుండా చనిపోయాడు. కనుక ఆయన నామము పరిశుద్ధమైన నామం, ఆయన నామంలో అధికారం ఉంది. తెలుసా మీకు? దేవుని నామాన్ని ధరించిన మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఎన్నోసార్లు దెయ్యాల్ని గద్దించి యేసునామంలో వెళ్ళగొట్టాను. సందర్భోచన చెప్తున్నాను నేను, గొప్ప కోసం కాదు. దేవుడు మనకి ఇచ్చిన అధికారం. వ్యాధులను కూడా, నాకు వచ్చిన రోగాలను నేనే ప్రభు నామంలో ప్రార్థించి గద్దించినప్పుడు రోగాలను వదిలిపెట్టి వెళ్ళిపోయా. నాకు భయము కలిగినప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరించగానే దేవుడు గొప్ప బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. అలాంటి నామమును బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. అర్థమైందా? మేము యేసు ప్రభు వారి పిల్లలము, దేవుని పిల్లలము అని చెప్పుకోవడంలో మనము అతిశయించే వారంగా ఉండాలి. కాబట్టి ఉదయకాలంలో దావీదు భక్తుడు యెహోవాయే దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని బట్టి అతిశయించాడు. ఏమండి? అలాంటి గొప్ప ప్రభువుని బట్టి అతిశయించి చివరిగా ఒక మాట చెప్పాడు. ఏంటంటే 144వ కీర్తన 15వ వచనం.
ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ఎవరైతే యేసు ప్రభుని దేవునిగా కలిగి ఉన్నారో వారు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. బా, ఎంత గొప్ప అతిశయం అండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కోడి పందాల కాలం వచ్చినప్పుడు గ్లాస్కో పంచి కట్టుకుని, మెల్లో పులిగోర వేసుకుని, చేతికి ఏదో పెట్టుకుని, ఆ కోడి పుంజిని ఇలా పట్టుకుని ఎంత టీవీకి వెళ్తూ ఉంటాడు. అతని అతిశయం ఏంటి? మా కోడి పుంజ. ఈ రోజున దేవుని బిడ్డారా, కొన్ని వేల కోట్ల రూపాయలు పలుకుతున్న ఈ బైబిల్ పట్టుకుని రావడానికి కొంతమంది సిగ్గుపడతా ఉంటారు. ఇదే మనల్ని రక్షించింది. నా జీవితంలో ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా జీవితానికి విలువనిచ్చింది ఈ బైబిల్ గ్రంథమే. ఇదే నా జీవితంలో లేకపోతే నాకు విలువ లేదు, 0, 0. అర్థమైందా అండి? కనుక ఇంత గొప్ప జీవ గ్రంథం ఇది, రక్షణ గ్రంథం, జ్ఞాన గ్రంథం, ఏమండి, స్వస్థత గ్రంథం, శక్తి గల గ్రంథం. ఎవరికైనా దెయ్యం పడితే బైబిల్ తలదారి పెట్టుకుంటారు అంటే ఆ ఉద్దేశం ఏంటి? నిజమే, బైబిల్లో శక్తి ఉంది. ఒక మొండి దెయ్యానికి ఎన్ని పాటలు పాడిని అనట్లేదు, ప్రార్థన చేసిన అనట్లేదు. అప్పుడు బైబిల్ తీసి ఎలా రావే అని చెప్పి తల మీద పెట్టి, బాబాయ్ కాలిపోతుంది కాలిపోతుంది, బాబాయ్ కాలిపోతుంది, వెళ్ళిపోతాను అంటుంది. అమ్మ బాబోయ్, బైబిల్కి ఇంత గ్రంథం, ఇంత శక్తి ఉందా, బైబిల్కి ఇంత శక్తి ఉందా అనేది రుజువైంది అక్కడ. వెంటనే వాళ్ళు అన్నారు, మా ఇంట్లో విగ్రహాలు తీసేయండి, బాగొద్దు, ఇవి మమ్మల్ని, మా అమ్మాయిని రక్షించలేదు అని చెప్పి ఆ విగ్రహాలు తీయించేశారు. ఆ ఇంటినే మందిరంగా మార్చేశారు. దేవుని బిడ్డారా, కాబట్టి దేవుని యొక్క మన ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. అర్థమైందా అండి? కొంతమంది కొన్ని గృహాల్లో అంటే బహుశా పల్లెటూళ్ళలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకి ఒక 25 ఎకరం ఉందనుకోండి. ఆ 25 ఎకరాన్ని సంవత్సరం డెవలప్ చేసుకుంటూ కష్టపడి 24 గంటలు పొలాల్లో ఉండిపోయి ఇంటికి ఏదో భోజనానికి వచ్చి మళ్ళీ వెంటనే పొలం వెళ్ళిపోతాడు. రాత్రులు కూడా ఇంట్లో ఉండడు, పొలం వెళ్ళిపోతాడు. అలాగా రూపాయి కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లలకి మంచి బట్టలు, వాళ్ళకి బంగారము, వారికి చదువులు, వారికి బైక్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ అతనికి ఒంటి మీద చొక్కా ఉండదు, ఆ పంచి మాత్రమే ఉంటుంది. నా జీవితంలో అలాంటి వాళ్ళు ఎంతోమంది చూశాను పల్లెటూళ్ళలో. అర్థమైందా అండి? అలాగా పిల్లల్ని గొప్పవాళ్ళని చేసి, పెద్దవాళ్ళని చేసి, వాళ్ళని చూసుకుని ఈయన అతిశయిస్తూ ఉంటాడు. నా పిల్లోడిని లా చదివించానయ్యా, నా పిల్లోడిని డాక్టర్ చదివించానయ్యా, నా అమ్మాయికి ఒక కలెక్టర్ ఇచ్చి పెళ్లి చేశానయ్యా అంటే ఎలా చేశావు? దీని అంతటి వెనక ఆయన ప్రయాస, ఆయన శ్రమ, ఆయన కష్టము. ఏమండి, కంటికి నిద్ర లేకపోయినా, ఒంటికి సుఖం లేకపోయినా అంత శ్రమానుభవాన్ని అనుభవించి వాళ్ళకు స్థాయికి తీసుకొస్తే, నాన్న మా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం నువ్వు అటు వెళ్ళిపో నాన్న, అటు వెళ్ళిపో అంటే ఫ్రెండ్స్ చూస్తే మీ నాన్న అంటారేమో అని భయం మాట. ఏం చేయాలండి? ఆడు కలెక్టర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నాన్న కలెక్టర్ వస్తున్నారు, నేను పరిచయం చేస్తాను నాన్న, నిన్ను చూపిస్తాను నాన్న వాళ్ళకి. ఈ మా నాన్నను బట్టి మేము ఈ స్థాయికి వచ్చాం, ఈ మా నాన్న బట్టి మేము ఇంత గొప్ప వాళ్ళమయ్యాం. నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళక నాన్న, ఇక్కడే ఉండాలి నాన్న అని. ఇదిగో మా నాన్నగారు ఈయన బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం అని ఆయన్ని బట్టి గర్వించాలి, ఆయన్ని బట్టి అతిశయించాలి. కానీ ఈనాడు అది లేదండి. అందుకే దేవుడు అంటాడు,
ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశా, గొప్పవారినిగా చేశా. కానీ వారు నా మీద ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. అదే మనం దేవునికి ఇచ్చేది. అదే అంటాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను తండ్రిని, మీకు మిమ్మల్ని గొప్పవారిని చేశా, మిమ్మల్ని పెద్దవారిని చేశా. ఏది నాకు రావాల్సిన ఘనత? ఏమండి, నేను యజమానుడినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుని బిడ్డారా, మనం దేవుణ్ణి ఎలా ఘనపరుస్తున్నాం, ఎలా మహింపరుస్తున్నాం? ఏమంటే ఒక అధికారికి తీసుకెళ్ళి సచ్చులు పుచ్చులు పళ్ళిస్తామా? ఏమంటే తండ్రికి మిగిలిపోయింది, పాసిపోయింది అన్నం పెడతామా? అది న్యాయమా? ఒక యజమానునికి బహుమానం పట్టుకెళ్తే ఎంత శ్రేష్టమైనది పట్టుకెళ్తాం. అలాంటిది మన దేవుడు, మన విమోచకుడు, మన రక్షకుడు, మన ప్రాణప్రియుడు. అలాంటి దేవాది దేవుని పాదాల దగ్గర మనం ఏం చేయాలండి? నమస్కరించాలి. అందుకే భక్తుడు రాశాడు పాట, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. అనుదినము మృక్కెదము హల్లెలూయకు పాత్రుండు. అనుదినము మృక్కెదము సాగిల పాడి మృక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల ఆరాధనలకు వెళదాం. తల వచ్చినట్లయితే క్లుప్తంగా స్త్రీలలో నుంచి ఇద్దరు, పురుషుల నుంచి ఇద్దరు, మిగిలిన వారంతా కూడా మీరు మీ మనసులో దేవుని స్తుతించండి. మంగళ